నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని కల్దుర్కి, ఖండ్గావ్ గ్రామాల మంజీరా నది పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఈ ప్రాంతం నుంచే తక్కువ ధరకు సమకూర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లబ్ధిదారులకు భారం పడకుండా చేయాలన్న ఉద్దేశంతో పర్మిషన్ కూడా ఇచ్చింది. కానీ జాతీయ పథకంగా ఊహించిన ఈ ప్రయత్నం కింది స్థాయిలో అవినీతికి గురవుతోంది. రెవెన్యూ అధికారుల సయోధ్యతో ఇసుక మాఫియా హవా సాగుతోంది. ప్రభుత్వ ఇళ్లకు రావాల్సిన ఇసుకను ప్రైవేట్ భవనాలకు అధిక ధరకు అమ్ముకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కల్దుర్కి, ఖండ్గావ్ ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు తామే ఎంఆర్ఓలు అంటూ వ్యవహరిస్తుండగా ట్రాక్టర్ యజమానులకు విషయం ఇవాళ ఇక్కడ మాత్రమే లోడ్ చేయాలంటూ స్వయంగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. వీరి వెనుక స్థానిక నాయకుల ప్రోత్సాహం ఉంటుందని స్థానికుల వాదన. ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇచ్చిన అనుమతులు వక్రీకృతమవుతుండటంతో బాధితులు అధికారులను వెంటనే స్పందించాలంటున్నారు. రెవెన్యూ శాఖ నిబంధనలను గౌరవించకపోతే నిజమైన లబ్ధిదారులకు ఇసుక అందకపోవడం అన్యాయం అవుతుందని ప్రజలు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.